వాళ్ళ వేగం ఏమిటి, వాళ్ళ వ్యవహారం ఏమిటి? ఆ పద్యం చెప్తాను. మొట్టమొదట తాడి చెట్టు గురించి చెప్పండి అని అడిగారండి ఆయన్ని. వేగంగా ఆసువుగా చెప్పేటువంటి దాంట్లో ఎంత భావనా శక్తి, ఎంత విశేషమైనటువంటి ఇతర శాస్త్ర పరిజ్ఞానం ఉన్నదో చూడండి ఈ పద్యంలో. కారు నెత్తురు ధార కట్టించి గాయంబు మాన్పించు నెద్దాని మంచు బూజు. ఆ తాడి చెట్టు ఆకుకి ఆ మొవ్వలో కూడా తెల్లగా బూజులాగా ఉంటుంది. అది మంచు బూజుట, కొత్త ప్రయోగం చేశారు. అది తీసుకొచ్చి ఏం చేయాలి? అది ఆయుర్వేద రహస్యం. దాన్ని తీసుకొచ్చి ఏదన్నా గాయం ఎవరికన్నా వచ్చి ఆ గాయం నుండి నెత్తురు విపరీతంగా కారుతుంటే ఆ బూజును తీసుకురంటే ఆ తాటాకులో ఉన్నటువంటి తెల్ల బూజును తీసుకొచ్చి ఇక్కడ అద్దేసేస్తే అది వెంటనే ఆగిపోతుంటాయి. ఎవరికి తెలుసండి ఈ వైద్య రహస్యం? అది ఎంత వేగంగా చెప్పారు. కారు నెత్తురు ధార కట్టించి గాయంబు మాన్పించు నెద్దాని మంచు బూజు. మందు మ్రాకులకును మానని ఉష్ణవ్యాధులెద్దాని ముంజెచే ఎగిరిపోవు. ముంజె వల్ల వడగాలి నుండి మనం రక్షించుకోవచ్చు, వడదెబ్బ తగలదు అని తెలుసు. కానీ మనకి ఆ వేసవి కాలంలో వచ్చేటువంటి ఉష్ణజ్వరాలకి ఈ ముంజని తీసుకొచ్చి వాడికి పెట్టినట్టయితే అది ఔషధంగా పనిచేస్తుందని మనకి ఎంతమందికి తెలుసు? ఎటువంటి ఆయుర్వేద రహస్యములు తెలిసినటువంటి వారు. వర్షాతపముల బాపగ బీదవారలే ఆకులు గృహం గేహంబులల్లు కొంద్రు. అంటే సామాజిక స్పృహ ఉండాలి, పేదవాడి గురించి ఎవరు ఆలోచించట్లేదని మనం అనుకుంటాం. పద్యకవులకి ముఖ్యంగా సామాజిక స్పృహ లేదనేటువంటి ఒక వాదం ఉన్నది. అంటే సాహిత్యంలో అనేక వాదాలు ఉంటాయి, వారికి ఇదే సమాధానం. ఇనుమద్ది చేవకంటెను ఘనంబగు చేవ దేని మూలంబున కానిపించు. పొడుగు మానిసిని గని కడు పొట్టివారు దేని పోల్చెదరద్దాని తెల్పదగదే. తాడెల్లే ఉన్నాడు, తాడి చెట్టెల్లే ఉన్నాడు అంటారు. అంటే లౌకిక వ్యవహారాలన్నిటినీ, శాస్త్ర రహస్యములన్నిటినీ కూడా ఒక పద్యంలో ఆసువుగా అడిగిన వెంటనే పొందుపరిచి చెప్పి, కృష్ణదేవాగ్రజుని రథకేతనంబు, బలరాముడి యొక్క రథానికి ఇది చిహ్నం. కృష్ణదేవాగ్రజుని రథకేతనంబు తాళభూజంబు శ్రీనాగధారుణీంద్ర అని వెంటనే ఆయనకి రాజుగారికి చెప్పాడు ఆయన ఆస్థానంలో పద్యం.